నెక్స్ట్ మన కృష్ణమూర్తి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఎస్ కృష్ణమూర్తి చెప్పండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ అంశాలకు సంబంధించినటువంటి ఏదైతే రైట్ కృష్ణమూర్తి చెప్పండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి ఈరోజు వరంగల్ కోర్టులో కొంత ఊరట లభించిందని చెప్పొచ్చు. ఆయన కస్టడీకి ఇవ్వాలని వరంగల్ పోలీసులు పిటిషన్ వేశారు. అంటే 10వ తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో ఏవన్గా బండి సంజయ్ ని పోలీసులు చేర్చి అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన బెయిల్ వచ్చి బయటకు వచ్చారు. అయినప్పటికీ ఆయన ఫోన్ ను స్వాధీనం చేయాలని పోలీసులు కోరినప్పుడు తన వద్ద ఫోన్ లేదని చెప్పడం దీంతో అంటే బండి సంజయ్ మొత్తానికి కుట్రదారుడు పేపర్ లీకేజ్ సంబంధించి అని చెప్పేసి వరంగల్ పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడము, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ని విచారించాల్సిన అవసరం ఉంది. అంటే ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ ని ఎందుకు చేయాల్సి వచ్చింది, ప్రభుత్వాన్ని అస్థిరపరిచయం చేయాల్సి వచ్చిందా, దేని కొరకు చేయాల్సి వచ్చింది, ఏముంది దీని వెనకాల అని విచారించాలనుకున్నారు. ఇంకొకటి అంటే ఫోను బండి సంజయ్ ఫోన్ లో సమాచారం ఉంది పేపర్ లీకేజ్ సంబంధించి, ఎవరెవరితో మాట్లాడారు, ఎప్పుడెప్పుడు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనే విషయాలను సేకరించాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో పోలీసులు బండి సంజయ్ ని ఫోన్ అడిగారు. ఫోన్ లేదని చెప్పడంతో వారు ఏ విషయాన్ని కోర్టుకు పెడుతూ ఆ ఫోన్ కావాలని ఫోన్ ఇవ్వట్లేదు బండి సంజయ్, కాబట్టి ఆయన వ్యక్తిగతంగా విచారించాల్సి ఉంది, కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి పోలీసులు పిటిషన్ వేశారు. అయితే దీని మీద హన్మకొండ కోర్టు ఈ రోజు విచారణ జరిపి పోలీసుల పిటిషన్ ను తోసిపుచ్చింది. వాస్తవానికి కేసులో బండి సంజయ్ కి సంబంధం లేదు, కావాలని రాజకీయ కుట్రతోటి కేసు నమోదు చేశారు. రాజకీయ పరమైన కక్ష సాధింపు చర్యలో భాగంగానే బండి సంజయ్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రోద్బలంతోనే పోలీసులు కావాలని కేసులు పక్కదారి పట్టించేందుకు బండి సంజయ్ ని ఏవన్గా చేర్చారు. అసలు బండి సంజయ్ కి పేపర్ లీకేజ్ ఎలాంటి సంబంధం లేదు. ఒక ప్రజాప్రతినిధిగా ఆయన ఫోన్ కు ఎవరో ప్రశ్నాపత్రం పెట్టినంత మాత్రాన ఆయన ఏమని పోలీసులు పెట్టడం సరైనది కాదని చెప్పేసి బండి సంజయ్ తరఫున న్యాయవాదులు కోర్టు వాదన వినిపించారు. న్యాయవాదుల వాదనతో ఏకీభవించినటువంటి కోర్టు పోలీసుల పిటిషన్ తోసిపుచ్చింది. అంతకంటే ముందు 4 రోజుల క్రితం జరిగినటువంటి హైకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో కూడా బండి సంజయ్ ని ఏవంగా చేర్చడంపై హైకోర్టు కూడా కొంత కీలక వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ డొమైన్ లో ప్రశ్నాపత్రం వచ్చిన తర్వాత ఒక ప్రజాపతి చేయడంతో చేరింది. ఆ నేపథ్యంలో ఎలా ఏవంగా చేస్తారు, ఇంకా మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి అంటే కేవలం సెల్ ఫోన్ లో వాట్సాప్ లో వచ్చిన క్వశ్చన్ పేపర్ ఆధారంగానే చేశారా, మిగతా మీ దగ్గర ఏం సంబంధం ఏమున్నాయి ఆధారం అని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం తరఫున ఏజీ తమ వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అయినప్పటికీ వాటిని ప్రొడ్యూస్ చేయలేకపోయారు. అయితే ఫోన్ ఇవ్వట్లేదని చెప్పి అయితే బండి సంజయ్ మాత్రం ఫోను ఎవరో పోలీసులు తనను అరెస్ట్ చేసి అప్పుడే పోలీసులు తీసుకున్నట్టు నాకు అనుమానం ఉంది అని చెప్పేసి వరంగల్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నిన్న కాంప్లైంట్ కూడా చేశారు. దీని మీద అటు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇటు కరీంనగర్ పోలీసులు ఫోన్ కోసం వెళ్తుంటే వరంగల్ పోలీసులు ఫోన్ కావాలని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం, అంటే ఈ 2 జిల్లాలలో వాళ్ళు కావాలని బండి సంజయ్ ఇబ్బంది పెట్టేందుకు చేస్తున్నారని చెప్పేసి బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ రోజు వరంగల్ కోర్టులో రావడం అంటే బండి సంజయ్ కి ఇప్పటికే బెయిల్ వచ్చింది, ఆయన బయట ఉన్నారు. వీరి కేసులో అంటే మొత్తంగా 5గురిని ఎస్ఎస్సి పేపర్ లీకేజ్ కేసులో 5గురు ముద్దాయిలు చేర్చినటువంటి పోలీసులు 4గురిని అరెస్ట్ చేశారు. దాంట్లో ఏవన్గా మా బండి సంజయ్ కూడా మిగతా 3గురికి ఈ రోజు బెయిల్ కూడా వచ్చింది. ఒకరు మైనర్ కాబట్టి పోలీసులు ఆ మైనర్ ని ఇంకా అరెస్ట్ చేయలేదు, అతని అరెస్ట్ ను చూపించలేదు. అంటే మైనర్ కాబట్టి జ్యువెనల్ యాక్ట్ ప్రకారంగా ఆ మైనర్ మీద చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి పోలీసులు ఆగారు. అంటే మీ బండి సంజయ్ పిటిషన్ బండి సంజయ్ కస్టడీ కొట్టేసినట్టు తోసిపుచ్చినటువంటి హన్మకొండ కోర్టు మిగతా 3 బెయిల్ ఇచ్చింది. వారు కొద్దిసేపట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే బండి సంజయ్ కి ఎస్ఎస్సి పేపర్ లీకేజీ విషయంలో ఈ రోజు హన్మకొండ కోర్టులో కొంత ఊరట లభించాలని చెప్పుకోవచ్చు. రాజశేఖర్ చూసుకుంటే బండి సంజయ్ ఏదైతే సందర్భంలో అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి హై డ్రామా చూసుకున్నా కూడా మనకి క్లియర్గా ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగానే హై డ్రామా అనేది మనకి రాజకీయంగా నాటకీయ పరిస్థితి ఏదైతే రాజకీయ కోణంలో మాత్రమే తీసుకెళ్తాం. నిజంగా విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించుకొని లేకపోతే ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వివాదాలకు సంబంధించి లేకపోతే విమర్శలకు సంబంధించి అకట్టు వేసేందుకు పక్కదారి పట్టించేందుకు వెళ్తున్నట్లుగానే మనకు కనిపిస్తుంది. అదే అనుకోవచ్చా మనం? స్పష్టంగా అంటే గతంలో 317 జియో విషయంలో బండి సంజయ్ కరీంనగర్ లో తన నివాసంలో దీక్షకు దిగారు.
24 గంటల దీక్ష మాత్రమే. ఆ దీక్షను భంగం చేసేందుకు అప్పటి వరంగల్ కమిషనర్ తో సహా పోలీసులు నానా బీభత్సం సృష్టించారు. ఆయన గేట్లను గ్యాస్ కట్టర్ తో కోసి ఆయన బలవంతంగా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. పోలీసు అప్పుడు కూడా తెల్లం దాకా ఆయన రాత్రంతా తెల్లవాళ్ళు ఆయన దింపారు ఈ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్. అయితే తాజాగా ఆయన తన హక్కులకు భంగం కలిగించే విధంగా పోలీసు కమిషనర్ వ్యవహరించారని చెప్పేసి అప్పటి పోలీస్ కమిషనర్ ఉన్నట్టు సత్యనారాయణ మీద పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయడము, అక్కడ పిలిపించి వాళ్ళు మాట్లాడడం. అయితే ఆయన క్షమాపణ కూడా చెప్పారు సత్యనారాయణ. జరిగింది అక్కడ ఉద్దేశపూర్వకంగా కాదు, అక్కడ అప్పుడున్నటువంటి పరిస్థితులు చేశాము, ఆ ఎంపీని మేము కించపరచాలని కాదు, ప్రజాప్రతిని కించపరచాలని కాదు, భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు జరగకుండా మేము జాగ్రత్త తీసుకుంటామని చెప్పేసి సత్యనారాయణ చెప్పారు. తాజాగా వరంగల్ సిపి మీద కూడా బండి సంజయ్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే వరంగల్ ఇదంతా వచ్చిన తర్వాత పేపర్ లీకేజ్ కన్నా మాల్ ప్రాక్టీస్. ఇది పేపరు 9 గంటలకు 9:30కు పరీక్ష స్టార్ట్ అయితే దాదాపు 2 గంటల తర్వాత బండి సంజయ్ ఫోన్ కు ఎవరో పంపించారు. అది అంత పెద్ద నేరం కాదు, అంటే పెద్ద నేరం అంటే అంత అప్పటికప్పుడు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఏం లేవు. కానీ కావాలని పోలీసు అర్ధరాత్రి సంజయ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ దశదినకు ఆయన హాజరవ్వాల్సి ఉందని చెప్పినప్పటికీ కూడా పోలీసులు కావాలని తీసుకొచ్చి ఒక రోజు తింపి చెప్పడము, అంటే ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టడము, కుటుంబ సభ్యులను కూడా మానసికంగా హింసించడం అనే కుట్రతో చేసినటువంటి పని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తా ఉన్నది. కోర్టులు కూడా ఇదే విషయాన్ని అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి హైకోర్టు కూడా ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే పోలీసులు ఒక వ్యక్తిని, అంటే ఒక నేతను, ఒక పార్లమెంట్ సభ్యుడు, బాధ్యత గల పార్లమెంట్ సభ్యుడు ఆయన పట్ల అనుసరించాల్సిన తీరుకు భిన్నంగా వ్యవహరించారు అనేది మాత్రం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇది పక్కా రాజకీయ కోణంలోనే జరిగినటువంటి అరెస్ట్ గా మనం చెప్పుకోవచ్చు. రాజశేఖర్ నాటకీయ పరిస్థితి ఇందాక మనం చెప్పుకున్నా, కనీసం ఆయన వేసుకున్న డ్రెస్ కూడా మార్చకుండా అప్పటికప్పుడే హడావిడి చేసి కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా తీసుకెళ్లిన పరిస్థితి. ఇప్పుడు అదంతా హైడ్రామాకి ఈ రోజు ఏదైతే డిస్మిస్ కోర్టుకు సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ డిసైడింగ్ కూడా బీజేపీ వేసినటువంటి ఏదైతే డైవర్ట్ చేసినట్టు, అంటే ప్రధానంగా చూసాం, మనం ఆరోపించినటువంటి సందర్భాలుగా చూసాం, మోదీ వస్తున్నటువంటి రాకను ఆపేందుకు లేకపోతే భయభ్రాంతులకు గురి చేసేందుకు రాజకీయంగా ఏదో కౌంటర్మైనటువంటి ప్రయత్నాలు బీఆర్ఎస్ చేసిందని కూడా ఆరోపణలు కూడా మనం వినిపించాయి. వీటన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ తీర్పు కూడా ఒక బీజేపీకి ఒక బలం చేకూరిందని అనుకోవచ్చు ఈ కేసుకు సంబంధించినటువంటి.